అప్పటిదాకా కూడా తెలుగుదేశం నుంచి ప్రజారాజ్యంలోకి వెళ్ళినా ఇంకోరెళ్ళినా కూడా వెళ్ళిన నెక్స్ట్ డేనే బాసు తిట్టేవాళ్ళు. అవును, ముఖ్యంగా రామచంద్ర లాంటి వాళ్ళు అందరూ అటువంటి రామచంద్ర ఎవరైతే పార్టీలో మారిపోయారో మెజారిటీ అవును ఆయన అది ఇది తిట్టేవాళ్ళు. నేను ఏమి ఎక్కడ ఒక మాట చెప్పకుండా ఫస్ట్ క్లియర్గా ఒకటే మాట చెప్పాను, నేను పాలిటిక్స్లో చంద్రబాబు నాయుడు గారు పెంచిన మొక్క, నాకు పాలిటిక్స్ తెలియదు. అవును, నేరుగా ఒక ఎంపీకి అవకాశం ఇచ్చారు, ఆయన నాకు ఇటువంటి ఆపర్చునిటీ ఇచ్చారు, ఎమ్మెల్యేకి ఇచ్చారు, ఎంపీకి ఇచ్చారు, జిల్లాలో రూరల్లో సిటీలో ఎక్కడ కావాలన్నా సరే నేను ఇష్టం చెప్పారు. ఇంత ఆపర్చునిటీ ఏ లీడర్ నాకు ఎవరు, కాబట్టి ఆయనతో నాకు ఏమీ ఇబ్బంది లేదు. నా ఇబ్బంది ఇది. ఓకే, ఈ కారణం వల్ల పాలిటిక్స్ కూడా మారేదనుకున్నాను. లక్కీగా ఈ పార్టీ పెట్టారు, పిలిచారు కాబట్టి దీంట్లో వెళ్తున్నాను అని చెప్పి ఆ విధంగా చెప్పాను తప్ప, అంటే వాస్తవం కూడా దాంట్లో ఫీల్ అయింది అదే చెప్పాను. తర్వాత కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇంగ్లీష్ పేపర్లో ఇంటర్వ్యూ చేస్తే పొలిటికల్గా హూ ఇస్ యువర్ మెంటర్ అన్నారు. నేను ఫ్రాంక్గా చెప్పాను, చంద్రబాబు నాయుడు మా మెంటర్ అన్నాను. అతను అన్నాడు ఇదేంటి మీరు కాంగ్రెస్ మంత్రిగా చంద్రబాబు మెంటర్ అంటే, నేను కాంగ్రెస్ మంత్రిగా ఈ రోజు ఉన్నా సరే నాకు పొలిటికల్గా మెంటర్ ఆయనే, డెఫినెట్గా ఆయన అంటాను, నాకు దాంట్లో ఏం మొహట్లేదు అని చెప్పి అదే చెప్పాను. అసలు ఇప్పుడు ఇంతసేపు మాట్లాడాక నాకు అర్థమైంది వాట్ ఈజ్ యువర్ టాలెంట్. చంద్రబాబు దగ్గర ఉన్నప్పుడు చంద్రబాబు క్లోజ్గా ఉండేవాళ్ళు, ఏది అడిగితే అది చేయించుకునేవాళ్ళు. తర్వాత చిరంజీవి దగ్గర కూడా అంతే అతుక్కుపోయారు బంకలాగా. ఈవెన్ కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాడి దగ్గర కూడా సన్నిహితంగా ఉండేవాళ్ళు. అంటే నేను వాటర్ లాంటి మొత్తం ఏ గ్లాస్ లో పోస్తే ఆ గ్లాస్ లో ఫామ్ అవుతాను. అదంటున్నా, ఎందుకంటే కిరణ్ కుమార్ రెడ్డి సామాన్యంగా మనుషులు నమ్మే మనిషి కాదు కదా. నేను ఒకటేనండి, నేను ఒక బాస్కి ఎప్పుడు కంఫర్ట్ ఇస్తా ఫస్ట్. ఓకే, నా బాస్ ఎవరైనా సరే, ఎందుకంటే నాకు ఏదైనా ఒక ఆలోచన ఉన్నా ఇంకోటి ఉన్నా నేను ఫ్రాంక్గా చెప్తాను, ఇలా ఉందనా ఇలా ఇలా ఉందని. అది విన్న తర్వాత డిసిషన్ బాస్ది. ఓకే రైట్ నువ్వు చెప్పావు, బట్ నా డిసిషన్ ఇది చెప్తే ఇంకా నేను చెప్పింది దానికి డిబేట్ అయినా సరే దానికి డిస్కషన్ లేదు. ఇంకా ఆయన ఏం చెప్పారో దాన్ని ఫాలో కావాలి. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. ఓకే, నాకున్న ఒపీనియన్ మాత్రం నేను ఫ్రాంక్గా చెప్తాను. ఓకే, దానివల్ల వాళ్ళకి ఇబ్బంది అయినా సరే నా ఫీలింగ్ ఇది. నా సందర్భం ఇప్పుడు ఉందా? చాలాసార్లు చెప్పేవాడిని. చంద్రబాబుకి చిరంజీవి కూడా చెప్పారా? చిరంజీవి గారితో అయితే అది ఒక డిఫరెంట్ రిలేషన్. చిరంజీవి గారు మాకు ఎలా ఉండదంటే అది ఒక పొలిటికల్ రిలేషన్ కంటే కూడా ఎందుకు ఒక బ్రదర్ లాగా, అదే ఒక ఫ్యామిలీ రిలేషన్ ఫీల్ అయ్యాడు తప్ప నన్ను ఆయన అబ్బాయి అని పిలిచేవాడు అంతే. ఒక నాగబాబు పవన్ కళ్యాణ్ అలాగో నన్ను కూడా ఒక తమ్ముళ్ళలాగా ట్రీట్ చేశాడు తప్ప వేరేగా నన్ను ఒక పొలిటీషియన్ లాగానో పొలిటికల్ గానో చూడలేదు. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ మీరు అడిగారు కాబట్టి, అంటే నా రిలేషన్స్ ఎమోషన్స్ ఎలాగ ఉంటాయంటే, మళ్ళీ ప్రజారాజ్యం మానేసి కాంగ్రెస్లో కలిసి మెర్జ్ అయిపోయాం. మొన్న టీడీపీలో జాయిన్ అయ్యే టైంలో నేను మళ్ళీ చిరంజీవి గారి దగ్గరికి చెప్పాలి కదా, ఇట్లా చెప్పాను. అప్పటికి యాక్చువల్గా ప్రజారాజ్యం పార్టీ లేదు. అవును, కాంగ్రెస్ పార్టీ, అంతే. కాంగ్రెస్ పార్టీ కూడా ఎలా ఉంది మనకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్ జరగబోతుంది కూడా తెలుసు. ఆయనకి చెప్పాలి, చెప్పడానికి నాకు ఇంటికి వెళ్ళేవాడిని, కాఫీ తాగేవాళ్ళు, టిఫిన్ చేసేవాళ్ళం, ఏ డబ్బా అయినవాడు మామూలుగా మాట్లాడి వచ్చేవాళ్ళం. చెప్పేవాడు కాదు, బట్ అప్పటికే పేపర్లో టీవీలో అన్నింటిలో వెళ్తున్నారు, బయటకు మారిపోతున్నారు ఏనేవాళ్ళు. ఇంకెట్లా కాదు అడిగేవాడు కాదు, మీరు చెప్పేవాళ్ళు కాదు. ఇంకొకరోజు అట్లా కాదని నేను, మన చింతలపూడి వెంకటరామయ్య, మన పంచకల రమేష్, అవంతి శ్రీనివాసు, వైజాగ్ నాతో పాటు 4 ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు కదా, అందరం కాదురా మనం పోయే ముందు నెక్స్ట్ డే బాస్ని కలుస్తాం చంద్రబాబు నాయుడు గారిని, ఇప్పుడు కూడా చెప్పకపోతే బాగుండదు, పద వెళ్ళి ఒకసారి చెప్పేద్దాం, రేపు మార్నింగ్ కలుస్తున్నాం అని చెప్పాలని చెప్పి తీసుకుని వెళ్ళాం. తీసుకుని వెళ్ళి 4 వెళ్ళాం, వాళ్ళు 3 బయట ఉన్నారు, నేను లోపలికి వెళ్ళాను. 9 o'clock వెళ్తే 10, 11, 12, 1, 1:30 అయిపోతా ఉంది. వీళ్ళు బయట ఏంటి పోయి చెప్పొద్దాం అని చెప్పి నేను లోపలికి కూర్చున్నట్టు రావట్లేదని. ఎందుకంటే ఎంత ఎమోషనల్ అయిపోయామంటే ఇంకా ఏడుపు. అంటే మేమిద్దరం వాళ్ళ 3 బయట ఉన్నారు. ఆయన ఏడ్చే నాకు ఏడుపు. అంటే అప్పటికే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఇదైపోతుంది, రేపటి నుంచి నేను ఒక పార్టీ ఆయన ఒక పార్టీ అనే ఫీలింగ్ అని ఎట్లా వచ్చిందంటే, ఇంకా నన్ను పట్టుకుని ఆయన ఏడ్చడం, ఆయన పట్టుకుని నేను ఏడ్చడం, అది కాదని చెప్పడం, అది కాదబ్బా ఇది కాబట్టడం. చివరికి మొత్తానికి ఏమైందంటే ఓకే రైట్ కన్విన్స్ అయ్యి ఎక్కడ ఉన్నా నువ్వు బాగుండాలి. నాకు సంతోషం ఏంటంటే నువ్వు జగన్ దగ్గరికి వెళ్ళట్లేదు, చంద్రబాబు నాయుడు గారు పర్లేదు మంచి డిసిషన్ తీసుకున్నావు, ఓకే ఎక్కడ నువ్వు బాగుండాలమ్మా అదని చెప్పేసి అంటే ఒక లీడర్ దగ్గర పనిచేసిన తర్వాత బయటికి రావాలన్నా కూడా కష్టం, అది ఈజీ కాదు. అందరికి అట్లా ఉండరు అన్న తెలియదు. అవును కరెక్ట్. నాకున్న నా పర్సనాలిటీ ఏంటంటే ఒకటేనండి, ఈ రోజు నేనేమి ఒక గోల్డ్ స్మూత్ పుట్ల, అవును ఒక మామూలు విలేజ్ లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాదు, ఇంకా తక్కువ, అదే లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఒక 20 ఎకరాలు మెట్టపోం, ప్రకాశం జిల్లాలో అటువంటి ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళం. నా కోసం మా అమ్మ వాళ్ళు కష్టపడి స్పెషల్ గా వేరే కొద్దిగా వైట్ రైస్ మన బియ్యం వండి, మిగతా వాళ్ళు రైస్ కూడా ఉండేవాళ్ళు కాదు. అవును, అట్లా నన్ను పెంచుకున్నారు. అటువంటి దగ్గర నుంచి మనం ఈ పొజిషన్కి వచ్చాం. నాకున్న స్ట్రెంత్ ఏంటంటే నాకు ఫ్రెండ్స్. ఓకే,
నాకు ఎంపీ ఎలక్షన్లో చూస్తే ఎలా ఉండేదంటే ఏ విలేజ్లో చూసినా 14 విలేజ్ల్లో నాతో చదువుకున్న వాళ్ళు నాకు క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్ ఒక్కొక్క విలేజ్లో ఒకడు ఉండేవాడు. ఓకే. అక్కడున్న లోకల్ ఎమ్మెల్యేలు తెలిసేది కాదు. వాళ్ళు మొత్తం దీంట్లో ఉంటూ సాయంత్రానికల్లా మా కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి చెప్పేవాళ్ళు, అన్నా పలాని ఎలమంచిలో పలాని ఈ ఊర్లో పలాని ఎమ్మెల్యే మీటింగ్ పెడితే 3 సార్లు ఎంపీ కోటేయమని చెప్పాడు, 10 సార్లు ఎమ్మెల్యే కోటేయమని చెప్పాడు. అంటే అంత మైండ్కి వచ్చేది అనమాట. పలాని ఊర్లో పలాని వీధిలో ఈడు కొంచెం మనతో కూడా తేడా చేస్తున్నాడు అంటే నేను ఎమ్మెల్యేకి రిపోర్ట్ చేసేవాడు, అరే బాబు ఇక్కడ మీరు చెప్తున్నారు అక్కడ సరిగా లేడు అంటే నీకు తెలిసిన వాళ్ళు తెలుసు అంటే నా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు అట్లా చేసేవాళ్ళు. అంత స్ట్రెంత్ నాదంటే ఆ ఫ్రెండ్సే. ఓకే. ఈ రోజు కూడా నాకు ఏంటంటే నాకున్న సరదా కాస్త కూర్చుందంటే ఎంత బిజీగా ఉన్నా సాయంత్రం అన్నీ అయిపోయిన తర్వాత ఒక 1 అవర్ నాకున్న ఫ్రెండ్స్ తోటి సరదా కూర్చోవటం, కొంచెం షేర్ చేసుకోవటం, ఏంటి సినిమాలో లేకపోతే పాలిటిక్స్ ఇంకోటి కూడా సరదాగా ఉన్నది నాకున్న హ్యాపీ మూమెంట్ అది. ఓకే. కాబట్టి ఈ రోజు కూడా నా స్ట్రెంత్ అదే. సో చిరంజీవి అడిగినట్టు జగన్ దగ్గరికి వెళ్ళాలని ఎందుకు రాలేదు? అప్పుడు అందరూ జగన్ పార్టీ వస్తుంది అనుకున్నారు కదా అధికారంలోకి. అంటే పాలిటిక్స్లో కంఫర్ట్ కూడా ఇంపార్టెంట్. ఓకే. యాక్చువల్గా మీరు చెప్పింది కరెక్ట్. మనం ఆ రోజు డిసిషన్ తీసుకున్న టయానికి నేను కూడా కొంచెం సర్వేలు చేసే అలవాటు. అవును. నేను అది ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాను. ఆ రోజుకి మీరు అన్నట్టు టీడీపీ కంటే వైఎస్ఆర్ పార్టీకి 7% ఎడ్జ్ ఉంది. నాతోనే కొంతమంది కూడా అన్న ఆలోచించన్న అది గవర్నమెంట్ పవర్లోకి వస్తుందంట అన్నారు. నేను చెప్పాను పవర్లోకి వచ్చినా రాకపోయినా ఒక కంఫర్ట్ కావాలి. ఫస్ట్ పాలిటిక్స్లో కంఫర్ట్ కావాలి. అప్పటికే మనం తన యాటిట్యూడ్ నేచరు మీరంతా 4-5 వాటిల్లో రాయించారు, చూసారు మొత్తం మీరు మాట్లాడి ఇంటర్వ్యూ చేసిన చూసిన తర్వాత ఇప్పుడు మనం మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారితో ఉన్నా, చిరంజీవి గారితో ఉన్నా, కిరణ్ కుమార్ రెడ్డి గారితో ఉన్నా ఎట్లా ఉందంటే ఏదో ఒక ఈ బాండేజ్ ఒక అఫెక్షనేట్ గా రిలేషన్ ఉండేది. సో అక్కడ ఉండదు అనేది ఒకటి ఫస్ట్ అనిపించింది. రెండోది ఇంకోటి ఏంటంటే మనకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. స్టేట్ అది డివైడ్ అయిపోయి ఎంత అస్తవ్యస్తమైన టైంలో దీన్ని మళ్ళీ గాడిలో పెట్టాలంటే ఒక ఎక్స్పీరియన్స్ లీడర్ కావాలి, ఒక విజనల్ లీడర్ కావాలి, హార్డ్ వర్క్ లీడర్ కావాలి. అవి ఈయన దగ్గర ఉన్నాయి. వీటన్నిటికంటే కూడా ముందు నాకు పొలిటికల్గా లైఫ్ ఇచ్చింది, అక్కడ కంఫర్ట్ వేరు, అక్కడ పనిచేశాను, అక్కడ ఉన్నాను కాబట్టి మొత్తం అంతా ఉన్న తెలిసిన వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ వీళ్ళంతా ఉందని ఆ కాడల్లో ఆ రోజు ఇక్కడికి రావడం జరిగింది.